హలో ఎవ్రీవన్. కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్ పైన మాత్రమే కాకుండా బాడీలోని అన్ని కణాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ టార్గెటెడ్ థెరపీ వేరేలా ఉంటుంది. క్యాన్సర్ సెల్స్లోని ప్రత్యేకమైన టార్గెట్స్ని గుర్తించి అటాక్ చేస్తుంది. ఇది ఒక స్మార్ట్ ప్రిసిషన్ ట్రీట్మెంట్. ఈ వీడియోలో టార్గెటెడ్ ట్రీట్మెంట్ గురించి చూద్దాం. నేను డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, క్యాన్సర్ స్పెషలిస్ట్, హొరైజన్ క్యాన్సర్ కేర్. క్యాన్సర్ సెల్స్ పెరగడానికి కొన్ని సిగ్నల్స్ అవసరం. ఈ సిగ్నల్స్ని సెల్ సర్ఫేస్ పైనటువంటి యాంటెనాలు రిసీవ్ చేసుకుంటాయి. ఇంకా క్యాన్సర్ కణాలు అబ్నార్మల్ ప్రోటీన్స్, జెనెటిక్ చేంజెస్ కూడా ఓన్గా తయారు చేసుకుంటాయి. అంతేకాకుండా కొత్త రక్తనాళాలను క్రియేట్ చేసుకునేందుకు కెమికల్స్ని కూడా బయటకు రిలీజ్ చేస్తాయి. సో ఇవే మన టార్గెట్స్. టార్గెటెడ్ మెడిసిన్స్ ఈ సిగ్నల్ని బ్లాక్ చేస్తాయి. అంటే ఎఫెక్టివ్గా క్యాన్సర్ కణాల డిస్ట్రక్షన్, ఇంకా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. ఇది HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, EGFR పాజిటివ్ లంగ్ క్యాన్సర్, CML, కొన్ని లింఫోమాస్, కిడ్నీ, కోలాన్, ఇంకా ఓవరియన్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో ఉపయోగిస్తారు. అయితే ఇది అందరికీ కాకుండా బయాప్సీ శాంపుల్ పైన ప్రత్యేకమైనటువంటి మాలిక్యులర్ లేదా జెనెటిక్ టెస్ట్ చేస్తే ఎవరికి సూట్ అవుతుందో తెలుస్తుంది. ఇక సైడ్ ఎఫెక్ట్స్కి వస్తే కీమోథెరపీ లాగా జుట్టు ఊడిపోవడము, వామిటింగ్స్, ఎనీమియా, లాస్ ఆఫ్ అపెటైట్ లాంటివి ఉండవు. మైల్డ్ స్కిన్ చేంజెస్, ఉదాహరణకి ఇచ్చింగ్ కానీ, సన్ సెన్సిటివిటీ, ర్యాష్, బీపీ పెరగడం లాంటివి రావచ్చు. వీటిని ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ పైన స్మార్ట్ అటాక్, ప్రిసిషన్తో కూడిన సైన్స్. మీ క్యాన్సర్కి ఇది సరిపోతుందని తెలుసుకోవడానికి స్పెషలిస్ట్ని కలవండి. ఆల్ ది బెస్ట్.